హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేక్ ఎలా బేక్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా 188 గ్రామ్స్, బటర్ 188 గ్రామ్స్, షుగర్ 188 గ్రామ్స్, వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ 1.5 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్, సాల్ట్ 1/4 టీ స్పూన్, మిల్క్ 3 టీ స్పూన్స్, ఎగ్స్ 3, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి మైదాని స్ట్రైనర్తో బాగా జల్లించుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. అందులోనే ఆల్రెడీ మనం షుగర్ని మనం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఆ షుగర్ పౌడర్ని అందులో వేసుకుంటాము. ఇంకా అందులోనే కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్, ఇంకా సాల్ట్ 1/4 టీ స్పూన్ వేసి బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ని పగలగొట్టుకోవాలి, 3 ఎగ్స్ని. అందులోనే మిల్క్ ఇంకా వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ వేసి బాగా కలపాలి అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మైదా జల్లించుకున్న బౌల్ ఉంది కదండి, ఆ బౌల్లోకి ఈ మిల్క్, ఎగ్స్, వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా పోస్తూ కలపాలి. ఆ తర్వాత ఈ బటర్ ఉంది కదా, ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి కంపల్సరీ వేసినప్పుడు. అది వెనిలా బటర్ అనేది మనం అమూల్ మన దొరికే బటర్ బయట కంపల్సరీ ఒక 100 గ్రామ్స్ అలా ఉంటుంది కదా. సో 1 ప్యాకెట్ ఇంకో హాఫ్ ప్యాకెట్ వేస్తే మనకు సరిపోతుంది. అది వేసి బాగా కలపాలి విస్కర్తో. అది బాగా కలిసాక, వెన్న బాగా కలిసాక ఇంకా కొంచెం మిగిలిపోయింది కదా ఈ మిల్క్, ఎగ్స్, వెనిలా ఫ్లేవర్ వేసిన కొంచెం మిశ్రమం, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలిపేయాలన్నమాట. అప్పుడు ఇదంతా బాగా కలిసిపోతుంది కదా. ఆ తర్వాత ఇలా మనం హాఫ్ అండ్ కట్ ఫోల్డ్ మెథడ్ స్టార్ట్ చేయకముందరే మన స్టవ్ మీద మనం కుక్కర్లో మనం ప్రీహీట్ చేసుకోవాలి. కొంచెం ఇసుక వేసి మనం దాని మీద రాళ్ళు కానీ లేకపోతే మన కుక్కర్ కింద పెట్టుకునేది ఉంటుంది కదా, స్టాండ్ కానీ పెట్టుకుని మనం ఒక 10 మినిట్స్ మనం కేక్ బేక్ చేసుకోవడానికి ప్రీహీట్ చేసుకోవాలి. ఓవెన్ వాడితే ఓవెన్ కూడా మనం ఒక 10 మినిట్స్ ముందరే మనం మిశ్రమం కలుపుతున్న టైంలో ఒక 10 మినిట్స్ ముందరే మనం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఒక అట్లోస్ లాంటిది కానీ, ఒక ఫ్లాట్ గరిటె లాంటిది కానీ తీసుకుని హాఫ్ కట్ ఫోల్డ్ మెథడ్లో మనం బాగా కలపాలి. మనం అలా ఒక 20 టైమ్స్ అలా కలిపితే, ఒక 20 టైమ్స్ లేకపోతే ఒక 10 మినిట్స్ మీరు కలిపితే చాలా బాగా అదంతా కలిసిపోతుంది. మనం కేక్ బేక్ చేసేటప్పుడు బౌల్ కింద అంటిపోతుంది కదండి, అలా అంటకుండా ఉండాలంటే 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మనం బాగా కలుపుకోవాలి, 3 బాగా కలిసేలాగా. ఈ మిశ్రమాన్ని మనం ఏదైతే బౌల్లో బ్యాటర్ వేస్తామో ఆ బౌల్ అంతా మొత్తం గ్రీజ్ చేసుకోవాలన్నమాట. కిందంతా ఆ బౌల్ కిందంతా బాగా గ్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కేకు బేక్ చేసేటప్పుడు కింద అంటుకోకుండా ఉంటుంది. ఈజీగా మనకి కేకు బయటకు వచ్చేస్తుంది అన్నమాట, అంటకుండా. ఆ తర్వాత ఈ బ్యాటర్ని అంతా మనం బేకింగ్ బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత అందులో మనం నచ్చినట్టు మనం పైన డ్రై ఫ్రూట్స్ పౌడరు, డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టపడినట్టు మనం అరేంజ్ చేసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్ మనం బేక్ చేసేటప్పుడు ఏమవుతాయంటే అవి లోపలికి వెళ్ళిపోయి ఆ ఫ్లోర్ అనేది ఇలా పైకి ఇలా పొంగుతుంది కదండి. అలా పొంగకుండా ఉండాలంటే మన ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం మైదా ఫ్లోర్ ఉంచుకుని జల్లిన తర్వాత ఆ ఫ్లోర్లో బాగా మిక్స్ చేసి ఆ తర్వాత పైన జల్లుకుంటే అవి మనకి డెకరేషన్ కింద పైకి అలా పొంగినట్టు కనిపిస్తాయి అన్నమాట. నేను ఇందులో అలా వేయలేదు, మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ నేను స్టవ్ని ప్రీ హీట్లో పెట్టాను. ఇప్పుడు నేను సెట్ చేసుకున్న ఈ బేకింగ్ బౌల్ని అందులో పెట్టేస్తాను. ఇలా పెట్టేసి కుక్కర్ మీద విజిల్ పెట్టకుండా మనం క్లోజ్ చేసేయాలి. ఇలా మనం ఇది ఒక 30 మినిట్స్ సిమ్లో అలా ఉంచాలన్నమాట. 30 మినిట్స్ అలా సిమ్లో ఉంచితే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. అది సరిగ్గా ఉడికిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఒక చాక్ తీసుకుని దాని మధ్యలో మనం ఇలాగా పొడి చూస్తే దానికి అసలు ఏం అంటుకోకూడదు. అలా అంటుకోకుండా ఉంటే కనుక అది మనకు కుక్ అయిపోయింది అనమాట. చూడండి, దానికి ఏం అంటుకోలేదు కదా, సో ఇది కుక్ అయిపోయిందని అర్థం అనమాట. ఇంకా చూడండి, మనం ఆల్రెడీ అది రాసాం కదా 3 కలిపి. ఇది ఎంత ఈజీగా వచ్చేస్తుందో, చాక్తో ఇలా చుట్టూరు ఇలా అంటే చాలు మనకు చాలా ఈజీగా కేక్ అనేది వచ్చేసింది. బౌల్కి కూడా ఏమంటుకోలేదు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇది ఎంత స్పాంజీగా ఎంత పఫీగా వచ్చిందో. మనకి ఎంత పఫీనెస్ వద్దనుకుంటే ఏం చేయాలంటే, మనం బటర్ వేస్తున్నాం కదా, ఆ బటర్లో ఒక 80% బటర్ వేస్తే ఒక 20% ఆయిల్ వేసి కలుపుకుంటే మీకు ఇంకా కొంచెం గట్టిగా వస్తుంది అనమాట. మీరు ఎంత బటర్ తగ్గిస్తే అది అంత గట్టిగా అలా వస్తుంది కేక్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మన ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా మన కేక్ చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు. Thank you friends, thank you for the watching my video. Please like, subscribe on my channel.